హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మేమైతే పాపనాశనం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే కొంచెం దూరంలో మనకి సంగమేశ్వర ఆలయం అయితే ఉంటుందండి. అక్కడికైతే వెళ్ళి మేము దర్శించుకున్నాము. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అదే సంగమేశ్వర ఆలయం. దీనిని కూడలి సంగమేశ్వర క్షేత్రం అని కూడా అంటారండి. ఇదైతే అసలు సూపర్ ప్లేస్ అండి. ఎంత బాగుంటుందంటే అసలు పీస్ఫుల్ ప్లేస్. చూడండి, మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూస్తుంటే వీడియోలో. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అసలు పచ్చడి వాతావరణం, ఎక్కడ చూసినా చెట్లే అనమాట. మనకి మొత్తం గ్రీనరీ అండి. అసలు చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. అట్మాస్ఫియర్ అయితే అసలు మనకి సూపర్గా నచ్చేస్తుంది ప్లేస్ చూస్తే. అందులో మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట. మేము అక్కడ అన్ని దర్శనం చేసుకొని వెళ్ళే వరకు ఇక్కడికి ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్లో అయితే అసలు ఈ ప్లేస్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఇంకా అక్కడనే మాకైతే టైం స్పెండ్ చేయాలనిపించింది. కానీ ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి కదండి చూడడానికైతే. మేమైతే ఇది కొంచెమే నేనైతే వీడియో తీయగలిగాను. చూడండి ఎంత బాగుంటుంది అసలు ఈ ప్లేస్ అయితే. సూపర్గా ఉంటుందండి. అసలు ఇక్కడికి గాన వెళ్ళి దర్శనం చేసుకుంటే అసలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. వీలైతే ఇక్కడికి వెళ్ళి దర్శించుకోండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. చూడండి, ఇక్కడ నంది ఎంత పెద్దగా ఉన్నాడంటే అసలు చాలా బాగుంది. అసలు స్తంభాల మధ్యలో నంది, పెద్ద నంది ఉంది అన్నమాట. చూడండి, దాని ఆపోజిట్గా మనకి శివుని టెంపుల్ అయితే ఉంది. లోపల శివలింగం అయితే అసలు సూపర్ ఉంటుందండి. అసలు చూడండి, మీకే తెలుస్తుంది వీడియో చూస్తే. మెట్లు అయితే చూడండి ఎన్నిగానం ఉన్నాయి. పైకి ఉందన్నమాట టెంపుల్ అయితే. మనము మెట్లు ఎక్కేసి లోపలికి వెళ్ళాలి. అసలు ఇదైతే గుడి అయితే మొత్తం శిల్పాలే ఉంటాయండి. మొత్తం చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అన్ని శిల్పాలతో ఉంటుందన్నమాట టెంపుల్ మొత్తము. చుట్టూరా అన్ని శిల్పాలు ఉంటాయి. ఎంత బాగుంటుందంటే ఆ శిల్పాలను చూస్తూ అలాగనే ఉండిపోవాలనిపిస్తుంటుంది అనమాట. అంత బాగుంటాయి. ఈ కూడలి సంగమేశ్వర క్షేత్రం అయితే కృష్ణ తుంగభద్ర నదుల సంగమ క్షేత్రం అన్నమాట. అల్లంపూరికి 10 మైళ్ళ దూరంలో, కూడలి వెలి గ్రామానికి 2 మైళ్ళ దూరంలో కృష్ణ తుంగభద్రుల సంగమ స్థలం ఉంది. దీనిని షణ్ణది సంగమం అని కూడా అంటారు. కృష్ణ, వేణి, మలప్రభ, భీమ, తుంగ, భద్ర అనే 6 నదులు ఇందులో కలిసి ఉన్నందువల్ల ఈ పేరు వచ్చింది. 2 నదుల మధ్య ఎత్తైన దిబ్బ మీద సంగమేశ్వరాలయం ఉంది. దీనిని బాదామి చాళుక్యులు కట్టించారు. చూడండి, ఇదే అండి శివలింగం. ఎంత బాగుంది చూడండి, సూపర్ ఉంటుంది అనమాట. కానీ కొంచెము ఎత్తైన ప్లేస్లో ఉంటుందన్నమాట. మనము కొంచెం ముందుకు వెళ్ళి మొక్కాలన్నమాట. ఈజీగా అయితే మొక్కనికే రాదండి, కొంచెం వంగాలన్నమాట. బెండ్ అయ్యి మొక్కేసి రావాలన్నమాట. స్తంభాలు అయితే ఇక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి. లోపలైతే అసలు సూపర్ ఉంటుందండి. నాకు టైం లేక నేను మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను. అలా చూపించాను అనమాట. మొత్తం శిల్పాలు అయితే అన్నీ చూపించాను, కానీ లోపలైతే అంత మొత్తం అయితే క్లియర్గా అయితే మీకు చూపించలేదు. శివుడు అయితే సూపర్ ఉన్నాడండి లింగం. చూడండి, ఇక్కడ ఆలయం చుట్టూ అయితే దృఢమైన శిలా ప్రాకారం నిర్మించబడింది. గుడి చుట్టూ గోడలలోని కొన్ని గుళ్ళల్లో ద్వారాలకు గంగా యమునలు, అర్ధనారీశ్వరుడు, శివుని లీలామూర్తులు రమణీయంగా నిలుపబడి ఉన్నాయి. గుడి గర్భాలయంలో సంగమేశ్వరుని లింగం ఉంది. ఇక్కడైతే మనకి విష్ణుమూర్తి విగ్రహం కనిపిస్తుంది. చూడండి స్క్రీన్ మీద ఎంత బాగుందో. గర్భగృహం చుట్టూ ప్రదక్షిణాపథం, ముందు భాగాన విశాలమైన మొగశాలలో ఒక ప్రక్కన పార్వతి, గణేశుడు, మరో ప్రక్కన వీరభద్రస్వామి ప్రతిష్ఠించి ఉన్నాయి. గుడి వెలుపల ఆగ్నేయ మూలలో విష్ణు ఆలయం, మీకు చూపించాను కదండి విష్ణుమూర్తి విగ్రహం, అది. ఈశాన్య మూలలో ఆంజనేయుని గుడి ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, మీకు చూపిస్తాను, ఇందులో వస్తుంది అనమాట వీడియోలో. సాధారణంగా యాత్రికులు దూర ప్రదేశాల నుండి క్షేత్రానికి వస్తుంటారు. శివరాత్రి సమయంలో స్వామికి తిరునాలు 5 దినాలు జరుగుతుంది. అప్పుడు రథోత్సవం కూడా జరుపుతారంట. ఇక్కడ శిల్పాలైతే ఇక్కడ గంగా, యమున, శివకేశవులు ఒకే శిల్పంలో శివకేశవులు కనిపిస్తారనమాట. మనకి కాలభైరవుడి శిల్పం అయితే ఉందండి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇదే కాలభైరవుడిది. ఎంత బాగుంది చూడండి, అసలు చాలా బాగుంది. అలాగే యక్షకిన్నెర కింపురుషుల శిల్పం కూడా ఉంటుందండి. మన్మధుడి శిల్పం, అలాగే రాహువు శిల్పం, యమ శిల్పం, అష్టభుజ నటరాజస్వామి శిల్పం ఉంటుందండి. ఇక్కడైతే మనకి చూపిస్తున్నాను కదా, అక్కడ చెయ్యి అనేది ధ్వంసమైందండి కొన్ని సంఘర్షణల వల్ల. కొన్ని శిల్పాలకైతే మనకి చేతు కనిపించదండి.
ధ్వంసమయ్యి ఉంటాయన్నమాట. చూడండి శిల్పాలు చక్కగా ఉన్నాయి, కానీ ఎవరో అండి కొన్ని సంఘర్షణ వల్ల ఈ శిల్పాలకైతే చేతులైతే ధ్వంసం చేసేసారు. ఇదైతే మన్మధుడి శిల్పం అండి. చూడండి ఎంత ఎంత చక్కగా ఉంది, అసలు చాలా స్ట్రాంగ్ ఉందండి. అసలు రాయి కూడా అసలు ఎన్నో ఏండ్ల నాటిది కదండి, చెక్కు చెదరకుండా అలాగనే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి కనిపిస్తుంది కదా, చేతి లేదండి, ఇది కూడా ధ్వంసం చేశారు. ఏంటో అండి శిల్పాలు చక్కగా ఉన్నాయి కానీ చేతులని ధ్వంసం చేసేసారు. అలాగే రావణ బ్రహ్మ శిల్పం ఉంది, దిగంబరుడి శిల్పం ఉంది, ఇలా అనేక శిల్పాలు అయితే మనకి కనిపిస్తాయండి. అసలు సూపర్ ఉంటాయి. మీకైతే ఇక్కడ ఒకటి పైన గుడి మీద ముసలిది శిల్పం అయితే కనిపిస్తుంది చూడండి, పైన అది కనిపిస్తుంది కదా, అది ముసలిదండి. ఆ ముసలి లోపల అయితే మనకి ఒక దిక్కు నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఇంకో దూరం నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది అండి. దగ్గర నుంచి చూస్తేనేమో బాలుడు ఉన్నట్టు కనిపిస్తుంది నోట్లో, దూరం నుంచి చూస్తేనేమో బాలుడు ఆడుకున్నట్టు అట్లా కనిపిస్తుందని అయితే అంటున్నారండి. నేనైతే అది గమనించలేదు. నటరాజుని విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది కూడా ధ్వంసం అయిందండి. చాలా వరకు అన్ని శిల్పాలను ధ్వంసం చేసేసారు. మొత్తం ఈ గుడి అయితే మెయిన్ శిల్పాలే అండి. ఇది చూడడానికే వెళ్ళాలన్నమాట మనం. ఎంత బాగుంటుందంటే అసలు చూస్తూ అలాగనే నిల్చుంటామన్నమాట, అంత బాగుంటుంది. మనమైతే అన్నీ చూసేసాము, అన్ని శిల్పాలు అయితే మీకు చెప్పేశాను. గుడి చూడండి, పైన గోపురం అయితే ఎంత బాగుంది, అసలు చాలా చక్కగా ఉంది. ఆడుకోనికే కూడా బాగుందండి, పిల్లలు ముందల ఆడుకోనికే కూడా సూపర్ ఉంది. ఇది ఆంజనేయ స్వామిది చూడండి, నేను చెప్పాను కదా ఆంజనేయ స్వామి ఉంటుందని. అదే చూడండి ఇక్కడ కింద అయితే ఎంత బాగుందో ప్లేస్ అయితే, పిల్లలకి చక్కగా ఆడుకోవచ్చు, మనం కూర్చోవచ్చు. ఏమన్నా తిననీకి తీసుకెళ్తే కూడా అక్కడ కూర్చొని తిననీకి కూడా ప్లేస్ చాలా బాగుందండి. అసలు పైన కనిపిస్తుంది చూడండి ముసలిది, నేను చెప్పాను కదా, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ముసలిది కనిపిస్తుంది అనమాట. అందులో ఏందో విశేషం ఉందంట అండి, బాలుడు కనిపిస్తాడంట. నేనైతే అది గమనించలేదు, మేమైతే ఇలా ఫొటోస్ తీసుకున్నాము. లోపలైతే మీకు చూపించలేకపోయాను హడావిడిలో. టెంపుల్ అయితే సూపర్ ఉందండి, ఎక్స్పీరియన్స్ అయితే అసలు చాలా బాగుంది. ఇంకోసారి వెళ్ళాలని అనిపించింది మాకైతే. ఫీలింగ్ అయితే సూపర్ ఉంది. వీలైతే అందరూ వెళ్ళి దర్శించుకోండి, సూపర్ ప్లేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే.